దీప కార్తిక్ మాటలు విని సుమిత్ర అసలు కూతురు దీపే అని నిజం తెలుసుకున్న అనసూయకి దీపే సుమిత్ర దశరథుల కూతురని నిజం తెలియబోతుందా? అసలు ఏం జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. పారిజాతం అయితే దీపని దగ్గరికి తీసుకొని మనవరాలా అని అనడంతో అందరూ కూడా ఒకేసారి షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే కాంచన అయితే ఏంటి పిన్ని మనవరాలా అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక పారిజాతం అయితే ఇదేంటి నేను దీపని చూసిన సంతోషంలో ఒకేసారి ఎమోషనల్ అయిపోతూ మనవరాలా అని అనేశాను. ఇప్పుడు వీళ్ళకి ఏం సమాధానం చెప్పాలి అని అనుకుంటూ ఉంటుంది పారిజాతం. ఏంటమ్మా మనవరాలా అని అంటున్నారు దీపని? అసలు దీపంటేనే కోపం కదా మీకు అని అడుగుతూ ఉంటుంది అనసూయ అయితే. అవును, దీపంటే నీకు కోపం కదా పిన్ని, అలాంటిది దీపని పట్టుకొని మనవరాలా అని అంత ఆప్యాయంగా పలకరిస్తున్నావేంటి అని అడుగుతూ ఉంటుంది కాంచన కూడా. నువ్వు ఆగు కాంచన. అమ్మ దీప భోజనం చేశావా అని అడుగుతూ ఉంటుంది పారిజాతం. చేశాను. ట్యాబ్లెట్స్ అన్నీ కూడా టైంకి వేసుకున్నావా అని అంటూ ఉంటే వేసుకున్నాను అని కూడా అంటుంది దీప. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలమ్మా, కడుపులో బిడ్డ జాగ్రత్త, టైంకి తినాలి, ఎందుకంటే కడుపులో ఉన్న బిడ్డకి ఆకలిస్తుంది కదా, అందులోనూ కడుపులో ఉన్నది ఎవరు? నా ముని మనవరాలు అని అంటూ ఉంటుంది పారిజాతం. ఇక పారిజాతం మాటలకి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అదేంటి పిన్ని ఎప్పుడు కూడా దీపని రుసరుసలాడుకుంటూ తిడుతూ ఉంటావు, నీ మనవరాలతో చేరి ఏదోటి అంటూనే ఉంటావు కదా, ఈరోజు కూడా నోటికొచ్చినట్లు మాట్లాడావు, ఇంతలోనే నా కోడల మీద నీకు అంత ప్రేమ ఎలా పుట్టుకొచ్చింది అని అడుగుతూ ఉంటుంది కాంచన. అదేంటి కాంచన అలా మాట్లాడుతున్నావు? ఏదో అప్పుడప్పుడు అలా జరుగుతూ ఉంటాయి, అంత మాత్రాన ప్రేమ లేనట్ట ఏంటి? కార్తీక్ని కూడా నేను అంటాను, అంటే వాడంటే నాకు ప్రేమ లేనట్ట, వాడంటే నాకు ప్రాణం అని అంటూ ఉంటుంది పారిజాతం. అలాగే దీప కడుపులో ఉన్నది ఎవరు అనుకుంటున్నావో? దీప కడుపులో ఉన్నది మీ అమ్మ. మరి మా అక్క పుడుతున్నప్పుడు ఆ మాత్రం నాకు దీప మీద ప్రేమ ఉండదా? దీప కడుపులో ఉన్న మా అక్కని జాగ్రత్తగా చూసుకోమని దీపకి జాగ్రత్తలు చెప్తున్నాను అంతే అని అంటూ ఉంటుంది పారిజాతం. సరే, చాలా చీకటి పడింది కదా, నేను ఇంటికి వెళ్తాను, మీరు పడుకోండి అని పారిజాతం. అమ్మ దీప జాగ్రత్త, ఉదయమే వచ్చేసాయి అని చెప్పి పారిజాతం అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. నువ్వేమీ అక్కడికి వచ్చి పని చేయాల్సిన అవసరం లేదు, నువ్వు అలా కూర్చొని ఉంటే చాలు అని అంటూ చెప్తుంది. ఇక ఆ మాట విని అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. రే కార్తిక్, పిన్నికి ఏమైనా అయిందంటావా? ఏ గాలి ధూళి సోకలేదు కదా అని అంటూ ఉంటుంది కాంచన. అదేం అయ్యుండదులేమ్మా, పారు అంతే కదా, పారుకి ప్రేమ వచ్చినా కోపం వచ్చినా తట్టుకోలేదు, అలాగే రియాక్ట్ అవుతుంది, మీరు వెళ్ళి పడుకోండి అని అంటూ ఉంటాడు కార్తిక్ అయితే. అప్పుడే దీప గదిలోకి వెళ్ళాక, ఏంటి బావ ఇదంతా, ఏదో నువ్వు మాయ చేసావు, లేకపోతే పారిజాతం గారు నా మీద అంత ప్రేమని చూపిస్తున్నారేంటి అని అడుగుతూ ఉంటుంది దీప. అప్పుడే కార్తీక్ అయితే ఏం లేదు, చిన్న జలకిచ్చానులే పారుకి, తన కొడుకు చేత నువ్వే తన మనవరాలు అని చెప్పించాను, దాసు మావయ్య నువ్వే తన కూతురు అని చెప్పాడు, దాంతో ఇక మనవరాలు అని తన రక్తమేనని ఎంతో ప్రేమని చూపిస్తుంది అని అంటూ ఉంటాడు కార్తిక్ అయితే. ఎందుకు బావ అలా చెప్పించావు అని అంటూ ఉంటుంది దీప. మరి ఏం చేయమంటావు దీప, లేకపోతే చీటుకి మాటకి ఆ జ్యోత్స్నాతో కలిసి నిన్నెన్నెన్ని మాటలు అంటుంది, ఎంతలా అవమానిస్తుంది, అందుకని ఇక జ్యోత్స్నాను కూడా నిన్నేమీ కూడా అన్నివ్వదు, చూస్తూ ఉండు అని అంటూ ఉంటాడు కార్తిక్ అయితే. సరే బావా అని నవ్వుకుంటూ ఉంటుంది దీప. ఇక ఉదయమే దీప కార్తిక్ అయితే శివనారాయణ ఇంటికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత, దీప నిజం తెలిసి కూడా నా దగ్గర నాటకాలు ఆడుతున్నారు కదా, నీకు చూడు ఎలాంటి చుక్కలు చూపిస్తానో అని అంటూ ఉంటుంది జ్యోత్స్న అయితే. అప్పుడు ఇక జ్యోత్స్న అలా అనుకుంటూ, ఏంటి ఇంత లేటుగా వచ్చారు అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్న. ఏ మీ చేతికి వాచ్ లేదా, అది తిరగడం లేదనుకుంటుంది, మేము టైంకే వచ్చాము అని అంటూ ఉంటాడు కార్తిక్ అయితే. ఏ దీప లోపలికి వెళ్ళి కాఫీ తీసుకురా అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. సరే అమ్మగారు అంటూ వెళ్ళి దీప అయితే కాఫీ తీసుకురావడానికి లోపలికి అయితే వెళ్తుంది. అప్పుడే కార్తిక్ అయితే జ్యోత్స్న వైపు అలా కోపంగా చూస్తూ ఉంటాడు. ఎన్ని నాటకాలు ఆడుతున్నావు బావా,
నాకు తెలియదు అనుకుంటున్నావు కదా, నాకు మొత్తం తెలిసిపోయింది. నీకు నిజం తెలిసిపోయిందని నాకు కూడా నిజం తెలిసిపోయింది. కానీ నేను కొట్టే దెబ్బకి మీరిద్దరూ కూడా అల్లాడిపోతారు చూడండి, మీకు చుక్కలు చూపిస్తాను అని అనుకుంటూ ఉంటుంది ఇక జ్యోత్స్న. తర్వాత ఇక దీప అయితే కాఫీ తీసుకొస్తూ ఉంటుంది. అలా కాఫీ తీసుకొస్తున్న దీపకి చెయ్యి అడ్డు పెట్టడంతో తను కాఫీ కాస్త జ్యోత్స్న డ్రెస్ మీద ఒలిగిపోతుంది, వదిలేస్తుంది కాఫీని. దాంతో ఇక జ్యోత్స్న డ్రెస్ మొత్తం కాఫీ పడడంతో కళ్ళు నెత్తి మీద పెట్టుకున్నావా అని దీపనైతే కొట్టబోతూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇక అక్కడికి వచ్చిన పారిజాతం జ్యోత్స్న అని జ్యోత్స్న చెంప పగలగొడుతుంది. దాంతో ఒక్కసారి అక్కడికి వచ్చిన దశరథ, అక్కడే ఉన్న కార్తిక్ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. గ్రానీ, నువ్వు నన్నెందుకు కొట్టావు గ్రానీ అని అంటూ ఉంటే, మరి దీప కాఫీ తీసుకొస్తుంటే నువ్వెందుకే చెయ్యి అడ్డం పెట్టావు అని అడుగుతూ ఉంటుంది పారిజాతం. గ్రానీ, ఏంటి నువ్వు అలా మాట్లాడుతున్నావు? దీప మన కామన్ శత్రువు, దీపకి ఇలాగే ఇబ్బంది పెట్టాలని అనుకున్నాం కదా అని అంటూ ఉంటే, నోర్ముయ్, తను కడుపుతో ఉంది, కడుపుతున్న ఆడదాన్ని నువ్వు ఇలాగా కష్టపెట్టాలని చూస్తున్నావా? నువ్వొక ఆడదానివేనా అసలు అని అంటూ ఉంటుంది పారిజాతం. ఏంటి గ్రానీ అంత సీరియస్ అవుతున్నావు? ఏదో దీప నీ సొంత మనవరాల్లాగా అని అంటూ ఉంటే, అవును అని అంటూ ఇక నిజాన్ని చెప్పబోతూ ఉంటే, అంటే దీప కడుపుతో ఉంది, కడుపుతో ఉన్న ఆడపిల్లని ఎలా చూసుకోవాలో మొన్న మీ నాన్న మన ఇద్దరికి బుద్ధి వచ్చేలా చెప్పాడు, అయినా కూడా నీకు బుద్ధి రాలేదు, నాకైతే బుద్ధి వచ్చింది అని పారిజాతం అంటూ ఉంటుంది. అది కాదు గ్రానీ అని అనగానే, పర్లేదులేండి అని దీప అయితే లోపలికి వెళ్ళి క్లాత్ తీసుకొచ్చి తుడుస్తూ ఉంటే, ఆగు దీప, నువ్వెందుకమ్మా తొడవడం, నువ్వు వంగి తొడవకూడదు, జ్యోత్స్న తుడు అని అంటూ ఉంటుంది పారిజాతం. అప్పుడే ఇక ఆ మాట విని ఒక్కసారి గ్రానీ అని అనగానే, నువ్వు చేసిన పనికి ఇదే శిక్ష, మీ డాడీ ఒకసారి చెప్తే నీకు వినపడలేదా? దీప కాఫీ గట్ట ఏమీ తీసుకురాదు, ఎవరు కాఫీ వాళ్ళే పెట్టుకోవాలని దశరథ చెప్పాడు కదా, నీకు వినపడలేనట్టుంది, ఈసారి నుంచి దీపకి కాఫీ తీసుకురమ్మని చెప్పొద్దు అని అంటూ ఉంటే, అప్పుడే దశరథ అయితే కార్తిక్ పక్కకు వెళ్ళి, రే కార్తిక్, ఏంటి నేను చూసేది నిజమేనా? దీప్ అంటే అస్సలు కూడా పడని పిన్ని ఇదేంటి దీపని అంతలా చూసుకుంటుంది అని అడుగుతూ ఉంటే, ఏం లేదు, దాసుమావయ్య కూతురు దీప అని చెప్పించాను దాసుమావయ్య చేత, అందుకని అని అంటూ ఉంటాడు కార్తిక్. అయితే మంచి పని చేసావరా అని అంటూ ఉంటాడు దశరథ. ఇక మనం దీపని జ్యోత్స్న ఏం చేస్తుందా అని ప్రతిసారి దీపకి మనం కాపలా కాసుకుంటూ చూసుకోవాల్సిన అవసరం లేదు మావయ్య, ఇప్పుడు మొత్తం పారునే చూసుకుంటుంది. ఇక పారు అయితే దీప మీద అసలు జ్యోత్స్న కన్ను కూడా పడనివ్వదు అని అంటూ ఉంటాడు కార్తిక్. అయితే ఇప్పుడు నాకు మనశ్శాంతిగా ఉందిరా, జ్యోత్స్న దీపని ఏం చేస్తుందని ఇప్పటి వరకు భయమేసేది, కానీ పిన్ని ఇప్పుడు దీపకి అండగా నిలబడిందంటే ఇక నా కూతురు గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అని దశరథ కూడా అంటూ ఉంటాడు. తర్వాత ఇక జ్యోత్స్న అయితే, ఇదేంటి, ఎందుకు గ్రాని ఇలా ప్రవర్తిస్తుంది, ఏదో జరిగింది అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న. అయితే తర్వాత కార్తీక్ దీప ఇంటికి వెళ్ళాక ఇద్దరూ కూడా గదిలో కూర్చొని నవ్వుకుంటూ ఉంటారు. ఇంతలో బయట వర్షం వస్తుందని అప్పుడు ఇక అనసూయ అయితే బయట ఆరేసిన బట్టలు తీసుకురావడానికి బయటికి వెళ్ళి వస్తూ ఉంటుంది. ఇక దీప కార్తీక్ ఇద్దరు నవ్వుకోవడం చూసి, ఇదేంటి వీళ్ళిద్దరు ఇంకా పడుకోలేదా, దీప పాలు తాగిందో లేదో అడుగుతాను అని తలుపు తీసుంది కదా అని వాళ్ళ దగ్గరికి వెళ్ళబోతూ ఉండగా అప్పుడే కార్తీక్ అయితే, మొత్తానికి పారుని భలే ఆట పట్టిస్తున్నాము అని అంటూ ఉంటాడు కార్తీక్. అయితే అవును బావా, అసలు ఆవిడికి బంధాలంటే ఇష్టమే, కానీ ఆ రోజు పిల్లల్ని మార్చేసి తప్పు చేసింది, నన్నేమో అమ్మ నుంచి దూరం చేసింది, జ్యోత్స్ననేమో వాళ్ళమ్మ నుంచి దూరం చేసింది. జ్యోత్స్న దాసు బాబాయ్ కూతురని, నేనేమో దశరథ సుమిత్రల కూతురు అని ఇన్ని రోజులు కూడా బయటపడలేదు, కానీ ఇప్పుడు ఒక్కొక్క నిజం బయటపడుతుంది. జ్యోత్స్న చేసిన కుట్రలు, పారు తన స్వార్థంగా ఆలోచించుకొని పిల్లల్ని మార్చేయడం, ఇవన్నీ కూడా బయటపడుతున్నాయి. పారిజాతం ఆ రోజు పిల్లల్ని మార్చేసి తప్పు చేసింది, కానీ ఈరోజు నేనే తన మనవరాల్ని అనుకొని తను నా మీద ప్రేమ చూపిస్తుంది.
అసలు తన మనవరాలు జ్యోత్స్న అని తెలియదు పాపం. నేనే సుమిత్ర అమ్మకి బోనుమేరో ఇచ్చానని ఇవన్నీ కూడా పాపం పారుజాతాని గారికి తెలిస్తే మాత్రం అస్సలు కూడా తట్టుకోలేదు అని అంటూ నిజాలన్నీ కూడా బయట పెట్టేస్తుంది దీప. అప్పుడే కార్తీక్ దీప మాటలు విని దీపే సుమిత్ర దశరథుల కూతురని, జ్యోత్స్న దాసు కూతురని గుండె పగిలే నిజాలను తెలుసుకుంటుంది అనసూయ. ఇప్పటి వరకు మీ అమ్మా నాన్న ఎవరో అనుకున్నాను దీప, నువ్వు గొప్పింటి బిడ్డవన్నమాట, మొత్తానికి నీ గూటికి నువ్వు చేరావు అని ఆనందపడుతూ ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది అని తప్పకుండా లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మాకు ఎంతో మోటివేషన్ని సపోర్ట్ని ఇస్తుంది.